Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒంటరి పోరుకు జనసేన సిద్ధమేనా? జస్ట్ ఈ సీన్ను ఊహించుకుంటే ఏపీలో ఇప్పుడున్న పరిస్థితులలో జనసేన స్థానిక ఎన్నికలే గనుక జరిగితే అప్పుడు జనసేన ఒంటరిగా పోటీ చేస్తే బహుశా జనసేన బలోపేతానికి అంతకు మించిన ఆయుధం ఉండదు. ఎంతైనా జనసేన పార్టీ ఇప్పుడు అధికారంలో భాగస్వామి. ఇలాంటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వార్డులోనూ తాము జనసేన అని చెప్పుకోవడానికైనా ఎవరో ఒకరు ముందుకు రావచ్చు. ఏ పార్టీ అయినా స్థానిక ఎన్నికలలో సత్తా చూపించాలంటే అధికారంలో ఉన్నప్పుడే అది సాధ్యం. ఇప్పుడు జనసేన ఎలాగూ అధికారంలో భాగస్వామి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలలో ఒంటరి పోరుకు దిగితే చాలు. ప్రతి వీధిలోనూ జనసేన జెండా ఎగరేయడానికి ఎవరో ఒకరు దొరికినట్టే. ఒక పార్టీ సంస్థాగతంగా బలపడడం అంటే అది స్థానిక ఎన్నికల స్థాయి నుంచినే మొదలు కావాలి. ఇలా కాకుండా స్థానిక ఎన్నికలలో కూడా పొత్తే అంటూ తెలుగుదేశం వదిలేసే స్థానాలలో జనసేన పోటీ చేస్తే ఇంతే సంగతులు చిత్తగించవలెను అనుకోవాల్సి వస్తోంది. ఎలాగూ పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారు 15 ఏళ్ల పాటు పొత్తు అని. బహుశా ప్రపంచంలో ఇలా ప్రకటించిన రాజకీయ నేత మరొకరు ఉండరు. ఏ పార్టీ అయినా పొత్తు అంటే పరిస్థితులను బట్టి పోతామని, అధిష్టానం ఏం చెబితే అది అని ఎక్కడా కమిట్ కాకుండా వ్యవహరిస్తాయి. అయితే జనసేనాని మాత్రం 15 ఏళ్ల పొత్తుల గురించి పదే పదే చెబుతూ ఉంటారు. ఇలాంటి పార్టీని ఇప్పుడున్న పరిస్థితులలో స్థానిక ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసేంత సాహసం చేస్తుందనుకోలేం. కానీ పోటీ చేస్తే మాత్రం ఒక స్ట్రాటజిక్ మూవ్ అవుతుంది.